హలో అందరికీ, వెల్కమ్ టు వేదాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు టేస్టీ అయిన మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ లాత మక్కలు తీసుకున్నాను. మీరు గనక ముదిరిన మక్కలు తీసుకున్నట్టయితే ఒక 1 అవర్ పాటు అలా నానబెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఒలిచి పెట్టుకున్న మక్కలన్నీ వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా విరుచుకుంటూ వేసుకోండి. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అన్ని పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొన్ని ఎల్లిగడ్డ, 1 స్పూన్ అలా జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసేయండి. ముదిరిన మక్కలైతే కొన్ని వాటర్ పోయండి, లేత మక్కలైతే వాటర్ పోయకుండా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కంచుట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంతసేపు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. అన్నీ ఇలాగే చేసుకుంటూ ఆయిల్ హీట్ అయినాక చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా తీస్తూ నూనెలో వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయినాక ఇంకో సైడ్ తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే, టేస్టీ అయిన మక్క గారెలు రెడీ. నచ్చితే ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.